చలమా ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ కాదు, ఆయన పేడ్ పొలిటీషియన్ అని నేను అంటున్నా. నువ్వు పేడుగానే ఇప్పుడు నా ఒరిజినల్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉన్నప్పుడు ఆయన గిలాసాలు అందించేటోడు, చిన్న కాంట్రాక్టర్. అర్థమైందా? ఇవాళ పేమెంట్లతోనే ఇంత పెద్ద ఆర్టిస్ట్గా నువ్వు ఈరోజు తయారైనావు. ఇవాళ అంటే వేరే వాళ్ళను పేడ్ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడే స్థాయికి వచ్చినావు ఇవాళ. అర్థమైందా? నెంబర్ 1. ఈరోజు వైసీపీకి నువ్వు పేడ్ ఆర్టిస్ట్గానే పోయినావు. వైసీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పేడ్ ఆర్టిస్ట్గానే పోయినావు. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి పేడ్ ఆర్టిస్ట్గానే వచ్చినావు. ఇక్కడ ఇంకా ప్రమోషన్ అంటే ఒక పార్టీలు మారుతున్నా కొద్దీ నీ ప్రమోషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ నువ్వు బాదాప్తా మల్కం చెరువుల కొన్ని మల్టీ స్టోర్ అపార్ట్మెంట్స్ గచ్చిబౌల కట్టే పరిస్థితికి ఉన్నది. ఇవాళ నువ్వు బాదాప్తా ఎన్సీపీ ఏదైతే అక్కడ కూల్చివేతలు జరిగినాయో దాని ఆపోజిట్లో ఉన్న ఎన్ఎస్పి జాగల కట్టినని ఎస్ఆర్ ఫంక్షన్ హాలు ఏ జాగది? అది కూలగొట్టద్దా? అదెందుకు కూలగొడతలేరు? అక్కడ అది కూలగొడితే అక్కడ ఒక 100 ఇండ్లు కట్టొచ్చు అబ్బా. 100 ఇండ్లు అక్కడ కట్టొచ్చు. ఇక్కడ నువ్వు 600 ఇండ్లు కూలగొట్టినావు. నేను దీని మీద ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన దీనిపైన. కాబట్టి ఈరోజు వాళ్ళది నువ్వు పక్కన పెట్టేసి వాళ్ళ కట్టుకునే అది దానం ఇచ్చిన భూములు. నువ్వు ఉన్నది ఎన్ఎస్సిపిలో దానం ఇచ్చిన భూములలో ఇల్లు కట్టుకోవచ్చు. ఒక పెద్ద మనిషి రామరెడ్డి ఏదో పేరు భూదానము మా వినోబా బాబే పిలుపు మేరకు ఆయన భూములు దానం చేసింది. ఆ భూములలో 100 గదాలలో ఒక 600 కుటుంబాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాయి. వాళ్ళ నీ అయ్య జాగ కాదు, నీ అవ్వ జాగ కాదు, లేకపోతే తుమ్మల నాగేశ్వర అయ్య జాగ కాదు, పొంగిలేటి మన ఏది బట్టి అయ్య జాగ కాదు. ఒక దానం చేద్దాం అనుకున్నాడు ఒక భూస్వామి వాళ్ళకి దానం చేసింది. ఆ దానం చేసిన ఇల్లు గులగొడితే దాని గురించి మాట్లాడితే పేడ్ ఆర్టిస్టులు అంటావు. నువ్వు పేడ్ పొలిటీషియన్. నువ్వు నీ కొడుకు మీద నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిందని చెప్పి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిన మీరు. కొంతమంది మేధావులు ఆయన దగ్గర పోతే అసలు ఆ విషయమే నాకు తెలియదు, కులగొట్టిన విషయమే నాకు తెలియదు అని అక్కడి నుంచి ఆర్డీఓని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అసలు తెలియనే తెలియదు అని అంటుండే. నాకు తెలియకుంటే ఇప్పుడు ఒక జిల్లా మంత్రికి నీకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుంటే నువ్వు మినిస్టర్కి అన్ఫిట్, నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఆయన కాన్స్టిట్యున్సీలా నీకు అక్కడికి వెళ్ళి కొంచెం మెయిన్ రోడ్ మీద కొంచెం రైట్కి పోతే పోలపల్లి అని ఒక ఊరు ఉంటుంది, ఖమ్మం రూరల్ మండలంలో, పాలేరు నియోజకవర్గం. అది 1000 ఎకరాలు. ఇప్పుడు కులగొట్టిన ఎంత ఉంటుంది? 100 కోట్లు కూడా ఉంటుంది. అది 1000 ఎకరాలు ఉంటుంది. 1000 కోట్ల విలువైన భూమి మొత్తం అక్రమ మైనింగ్ తోనే అక్కడ మొత్తం నింపిండిన మనుషులు. ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకటే మాటల నన్ను ఏరి కోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా, అసలు వాళ్ళు ఇబ్బంది పడతలేరు అన్నట్టుగా మంత్రులకు కావచ్చు ఇటు ఆయన గవర్నమెంట్ని సపోర్ట్ చేసుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళకు మొత్తం కంప్లీట్ వాళ్ళ బౌండరీస్ వాళ్ళ హద్దులు బాతుకున్నారు. ఇలా మేము గాంజా పండించుకుంటాము, అక్రమాలు చేస్తాము, మైనింగ్ చేస్తాము. 10% మైనింగ్ పర్మిషన్లు తీసుకొని 100% కొడుతుండ్రు. ఏవి కూడా ఎవరు చూడరు. బిజినెస్లు పనిచేయ